ప్రపంచంలోనే మామిడి పండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం భారత్. ఈ దేశంలో అనేక రకాల మామిడి పండ్లు పండుతాయి. వీటి రుచిని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఇష్టపడతాయి. భారత్ మామిడి పండ్లను ఇష్టపడే దేశాల్లో జపాన్ ఒకటి. కానీ ఈ ఏడాది ఆ దేశంలో ప్రజలు ఈ మామిడి పండ్ల రుచి చూడలేరు. జపాన్ ఈ ఏడాది భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించింది. పురుగులు, తెగుళ్ల నివారణ ప్రక్రియలో లోపాలు గమనించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు జపాన్ అధికారులు చెబుతున్నారు. భారత్ నుంచి పండ్ల ఈగలు, తెగుళ్ల గుడ్లు లేదా లార్వాలు తమ దేశానికి చేరి జపాన్ వ్యవసాయానికి నష్టం కలిగించవచ్చని ఆ దేశం ఆందోళన వ్యక్తం చేసింది. అల్ఫోన్సో మామిడి పండ్లను జపాన్ మార్కెట్లో ఒక లగ్జరీగా పరిగణించేవారు. కానీ ప్రస్తుతం దాని ఎగుమతులను నిరవధికంగా నిలిపివేశారు. ఈ ఏడాది తనిఖీ సందర్భంగా మామిడి పండ్ల ట్రీట్మెంట్ ప్రాసెస్లో లోపాలను గుర్తించారు అధికారులు. ఈ లోపాలను గుర్తించిన తర్వాత జపాన్ యోకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ అంటే అక్కడి మొక్కల సంరక్షణ సంఘం ఒక ప్రకటనను జారీ చేసింది. భారత మామిడి పండ్ల స్వీకరణను నిలిపివేస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది. జపాన్ అధికారులు పూర్తిగా సంతృప్తి చెందే వరకు భారత్ నుంచి మామిడి పండ్ల దిగుమతులను నిలిపివేస్తామని ఈ అసోసియేషన్ పేర్కొంది. మామిడి పండ్లు విపరీతంగా వచ్చే సీజన్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అనేక దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికే ఎగుమతిదారులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. సముద్ర మార్గాల్లో అంతరాయం కారణంగా షిప్పింగ్ ఇన్సూరెన్స్ పెరిగింది. షిప్పింగ్ కంపెనీల ఖర్చులు పెరిగాయి. ఇది మామిడి పండ్ల ఎగుమతిపైనే కాక ఇతర వస్తువుల ఎగుమతిపై కూడా పడింది. నిపుణులు చెబుతున్న ప్రకారం ఇదొక హెచ్చరిక. ఎందుకంటే ఇతర వ్యక్తులు లేదా దేశాలు కూడా ఇదే విధంగా ఆలోచించడం మొదలుపెట్టేలా ఈ నిర్ణయం ప్రభావం చూపవచ్చు. అంటే ఈ ప్రభావం కేవలం జపాన్కు మాత్రమే పరిమితం కాదని ఇతర విదేశీ మార్కెట్లకు కూడా సంకేతంగా మారచ్చు. మామిడి పండ్ల పంట, ముఖ్యంగా అనేక ప్రీమియం రకాలు దెబ్బతిన్నప్పుడు భారత్కు ఈ సంక్షోభం ఎదురైంది.